నేను చెప్పిన ఫ్యాన్స్ అయ్యా మేము ఆయన మీలాగా ఇప్పుడు అన్నారు చూడు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు అన్నారు కదా నచ్చలేదు నువ్వు అన్నావు చూడు మహేష్ బాబు ఫ్యాన్ కదా నువ్వు చెప్పింది నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ కదా నీకు నచ్చలేదు కదా నువ్వు మహేష్ బాబు ఫ్యానే కాదు నీకు నచ్చితేనే నువ్వు మహేష్ బాబు ఫ్యాను అలా ఎలా వద్దు బ్రో గుంటూరు కారం నచ్చలేదని అందరూ చెప్తారు బ్రో నువ్వు నచ్చింది చెప్తా నువ్వు మీ ఫ్యామిలీ 6 మంది వెళ్ళు మీ అమ్మమ్మ కూతురు అందరం తీసుకెళ్ళు ఆ 5 మందిలో నువ్వు ఒక్కడే చెప్తావు అన్నమాట నీకు అజ్ఞాతవాసి నచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది బ్రో గుంటూరు కారం కూడా నచ్చిందని అట్లా నాకు హనుమాన్ నచ్చింది నేను ఏదోనా హనుమాన్ నచ్చింది కదా చెప్పు బ్రో ఫ్లాప్ సినిమా నేనే ఒప్పుకుంటాను బ్రో బ్రహ్మోత్సవం అన్నాడు అది బాగాలేదని అందరికీ తెలుసు ప్రపంచానికే ఇప్పుడు నేను లైగరు ఆచార్య ఇవన్నీ బాగున్నాయి అనుకో నన్ను కొడతారు అర్థమైందా దిల్ రాజుని ఆయన వంశీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు బాగుందని వాళ్ళకి నీకు తేడా ఏముంది బాగుంది సినిమా ఇప్పుడు 24 సినిమాలు రిలీజ్ అయ్యా నాకేమొచ్చింది నాకు అటర్ ఫ్లాప్ అంట వాళ్ళు ఇంతసేపు అదే చెప్పేసిపోయారు నువ్వు తీసావా సినిమా నువ్వు తీసావా ఎంత కష్టపడి తీసావు తెలుసా నాది 4 సినిమాలు 4 రకాలన్నా మహేష్ బాబు సినిమా పోతే సాంగ్స్ ఉంటాయి ఆయన వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆర్టిస్ట్ పక్కన పెట్టి కొత్త కాన్సెప్ట్ కావాలంటే కొత్తగా ట్రై చేస్తాడు లేదు ఇప్పుడు నాకు ఫ్యామిలీ కావాలా ఆయన కొత్తగానే ట్రై చేశారు అది కూడా ఫ్లాప్ పోనీ నాగార్జున గారు బిగ్ బాస్ లో పోయి చేసుకొని మీకు అయిపోయిందంట అంత మంచి సినిమాతో వస్తే నువ్వేగా చెప్పింది నాగార్జున సినిమా బాగాలేదని ఎందుకు నచ్చలేదా నీకు నచ్చకపోతే మూవీ వచ్చి నైట్ 10 గంటలకు ఓపెన్ చేసి సినిమా చూసుకో ఈయన థియేటర్ కాడికి వచ్చి నువ్వు చెప్పే రివ్యూ వల్ల 20 కోట్లు పక్క నీకు తెలుసా ఈయన ఉన్నాడు పెద్ద మనిషి ప్రపంచానికే తెలుసాడు అమ్మ జీవితం ఒక్క నిమిషం ఈ ఐమాక్స్ బంద్ అవడానికి కారణం ఈయన ఇండియా టుడేలో కూడా వచ్చాడు ప్రభాస్ అనే ఫ్యాన్స్ సినిమా బాగాలేదని ఎగ్జాంపుల్ బ్రో బాగాలేదంటే కొట్టాలి బ్రో ఇప్పుడు నేను అదే కదా నాకే కోపం వస్తుందన్న అందరు ఫ్యాన్స్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నాకే బాధ చేస్తుందన్న కాదు హీరో విలన్ కొట్టుకుని కమెడీ మొత్తం నా మీద వచ్చింది నువ్వు చెప్పు బ్రో ఎందుకు చెప్పాలి కెమెరా ముందరికి వచ్చి బాగలేదని చెప్తే నీకు అవార్డులు ఇస్తున్నారా లేదు కదా గమ్ముని వెళ్ళిపో బాగలేదంటే వెళ్ళిపో సినిమా జడ్జిమెంట్ చేయడం తెలియదా ఆయన అలా చెప్తారు మైదార్ రివ్యూ బ్రో 10 నిమిషాలు ఎంత క్లాస్ గా చెప్తాడంటే సినిమా సినిమా బాగున్నా బాగలేకపోయినా కెమెరా ముందర ఎవరు చెప్పకండి రా బాయ్ టీవీలో ఎవరు అడిగారు 100 వ్యూస్ కోసం వచ్చి కెమెరాలు పెట్టి సినిమా నాశనం చేసే మీ మీడియానే ఆ ట్రోలర్స్ రాజు గారు మీకు దమ్ము ఉంటే సినిమాలు చంపుతున్నారు కదా ఇవన్నీ క్లోజ్ చేసి రివ్యూలు వేస్తే స్ట్రైక్ అయ్యి సరేనా యూట్యూబ్ తమ్నైల్ ఒకటి లోపల ఏం చెప్పింది అయ్యా సినిమా బాగలేదు కొంతమంది పబ్లిక్ టాక్ ముందే పెడతారు వాళ్ళ గురించి ఏం చెప్తారు బ్రో కొంతమంది పబ్లిక్ టాక్ ముందే పెడితే ముందే పోతారు వెనక పెడితే వెనకాల పోతారు అన్న నేను ఒకటే చెప్తానన్నా యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పవన్ అన్న ఫ్యాన్స్ ఎవరున్నా సరే చెప్తున్నా బట్లిప్తా కట్టాడిప్తా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రా నువ్వెవరో చెప్పడానికి అజ్ఞాతవాసి ఇప్పుడు హిట్ అని అనిపించుకోవడానికి అవును నేను చెప్పా జానీ ఫ్లాప్ అని నాకు అనిపిస్తా నేను చెప్తా కానీ నేను వచ్చి మహేష్ బాబు సినిమా బాగాలేదని చెప్పలేదు కదా మీలాగా ఎందుకు సినిమా నాశనం చేస్తున్నావు అంటున్నా